1986 ఆగస్టు 15 రాత్రి 9:13. హలో సార్, నేను రవికుమార్ ధవళేశ్వరం బ్యారేజ్ నుండి మాట్లాడుతున్నాను. మీకు వినిపిస్తుందా? రవి వినిపిస్తుంది. అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? నువ్వు చెప్పే ఇన్ఫర్మేషన్ కోసం మేమందరం వెయిట్ చేస్తున్నాం. మన అంచనాలకు మించిన వరద నీరు వచ్చింది సార్. ఈ భయంకరమైన దృశ్యాన్ని ఎవరు వాళ్ళ జీవితంలో చూసుండ్రు. అవునా? కింద ఊర్లో ఉన్న జనాలకి వెంటనే ఖాళీ చేయమని ఆర్డర్స్ పంపిస్తాను. మన దగ్గర ఎంత సమయం ఉంది? మీ ఆర్డర్స్ అవతల వాళ్ళకి చేరే లోపు బ్యారేజ్ గోడలు బద్దలైపోతాయి. బ్యారేజ్ పైన చాలా ప్రెషర్ ఉంది సార్. అంతా మన చేయి దాటిపోయింది. ఓ గాడ్, రవి బ్యారేజ్ కి లీక్ అవుతున్నాయి. మీ టీం ఖాళీ చేసి వెంటనే బ్యారేజ్ కి దూరం రండి. అందరూ బయటికి వెళ్ళిపోతారు, కానీ రవి మాత్రం ఉండిపోతాడు. రవి ఏం చేస్తున్నావు? ఇంకొన్ని సెకండ్స్ మొత్తం కొలాప్స్ అవుతుంది. బయటికి రా. నేను రాను సార్. ఎంతసేపు ఈ గేట్లు కంట్రోల్ చేయగలను అంతసేపు ప్రయత్నిస్తాను. ఇక్కడ ఏం జరుగుతుందో తెలియక కింద ఊర్లో జనాలు నిద్రపోతూ ఉంటారు. చాలా మందికి కాసేపట్లో ఆ నిద్రలోనే కొట్టుకుపోతారని తెలియదు. వాళ్ళ ఆయుష్ని కనీసం కొన్ని క్షణాలైనా పెంచుతాను. ఆ జనాల్లో నా కుటుంబం కూడా ఉంది సార్. రవి నో,